హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మా పక్కన ఆంటీ 7 శనివారాలు వ్రతం చేసుకున్నారండి. అయితే 7వ శనివారం ఇలాగ గ్రాండ్‌గా స్వామివారిని బాగా అలంకరించారు. చేసుకున్నారండి. ఆ రోజే సత్యనారాయణమూర్తి కథ కూడా చేశారు. స్వామివారు చూసారా అండి ఎంత అందంగా ఉన్నారో? స్వామిని చూస్తే నాకు ఇంకా చూడాలనే అనిపించిందండి. మా కిందనే కదా భోజనాలు కూడా పెట్టారు ఆంటీ పిలిచి. ఇంకా తీర్థం తీసుకుని కిందకెళ్ళి భోజనం అయితే చేసి ఇంకా ఐస్ క్రీమ్ కప్పు మా ఇంటికి తెచ్చుకొని తింటున్నాను. ఈ లోపల పక్కన ఆంటీ భోజనానికి వెళ్ళారా అని అడిగితే వెళ్ళాను అని చెప్తున్నానండి. అయితే మా ఇంటి వరలక్ష్మీదేవి అండి ఎలా ఉన్నారో చూడండి. నేను నాకు తోచినంతలో అయితే అమ్మని అలంకరించుకున్నానండి. ఇక్కడ మా ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాను. అక్కడ తను కూడా చాలా బాగా అలంకరించుకున్నారు. బాగా అనిపించింది అమ్మని చూడగానే. అయితే వెళ్ళాను కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళకి ఇష్టం ఉండాలి కదండి వీడియో తీయడం. ఇష్టపడే వాళ్ళు పర్వాలేదు తీసుకోండి అని అంటే తీసాను, లేకపోతే లేదు. తిను ఓకే తీసుకోండి అని అన్నారు. అయితే తీసుకున్నానండి. అంటే మనం పర్మిషన్ లేకుండా ఎక్కడ వీడియో తీయకూడదు కదా. వాళ్ళకి ఇష్టమైతేనే తీస్తానండి నేను. అయితే అమ్మవారు చాలా బాగా ఫేస్ అంతా కూడా కలగా ఉంది. ఇంకా ఇంటికి వచ్చేసి మా పాప శారీ చూపిద్దాము ఒక వీడియో తీయండి. శారీ ఎలా ఉందండి ఇది 3 years అయిపోతుందండి తీసుకుని. తను ఏమి ఇచ్చారు అనేది మీకు చూపిస్తున్నాను. ఒక జాకెట్ పీసు, ఒక పండు, గాజులు, తాంబూలం అయితే ఇచ్చారండి. ఇంకా తీసుకుని తన్ని ఇంటికైతే వచ్చేసాను. నేను కూడా పిలిచానండి, ఈవినింగ్ వస్తానని చెప్పారు. తను వచ్చారండి. అయితే అందరినీ తీయలేదు వీడియో. వాళ్ళకి నచ్చి ఇష్టపడిన వీడియోలో కనిపించడం ఇష్టము అని అన్న వాళ్ళని మాత్రమే తీశాను. ఇక్కడ తన కాళ్ళకి పసుపు అయితే రాస్తున్నామండి. పసుపు అయితే రాస్తే మంచిదండి. వాళ్ళు వీళ్ళు అని అలా అనుకోకుండా అందరికీ రాయాలి పసుపు. నేనైతే పసుపు రాస్తున్నానండి. నాకు పసుపు రాయడం ఇష్టం కూడా. ఇలాగా పసుపు అయితే రాశాను. వాళ్ళు పర్వాలేదు వీడియో తీసుకోనా అంటే తీసుకొని అన్నారు. వాళ్ళకైతే తాంబూలానికి ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే ఒక జాకెట్ ముక్క, నానబెట్టిన శనగలు, ఒక పువ్వు, ఒక గాజులు, ఇంకా 2 అరటిపళ్ళు, తమలపాకు, వక్క అయితే ఇచ్చానండి. ఇంకా వాళ్ళకి తాంబూలంకి వేసుకొని పెట్టుకుంటున్నాను. అయితే శనగలండి నైట్ నానబెట్టడం మర్చిపోయాను, లేకపోతే కవర్లో ప్యాకింగ్ చేసుకుని ఉంచుకునేదాన్ని. అయితే మార్నింగ్ ఎప్పుడు 8 కల్లా నానబెట్టానండి. ఈవినింగ్ కల్లా బాగానే నానినవి. ఇంకా వాళ్ళకైతే బొట్టు పెట్టి, మనము గంధం కుంకుమ బొట్టు పెడతాం కదండి, బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చాను. ఇలా ఎవరైనా ముత్తైదులు వస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. పిలవాలని కూడా అనిపిస్తుంది. వాళ్ళకి నిండుగా ఇలా పొట్టు కుంకుమ పెట్టి పసుపు రాస్తే చాలా తృప్తిగా అనిపిస్తుంది. మీరు ఎలా చేసుకున్నారండి? మీరు కూడా వెళ్ళారా? అందరినీ పిలిచారా? ఊర్లో అయితే పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఇక్కడైతే మనం ఎత్తుక్కుని ఫ్రెండ్స్ని పిలవాలి అంటే అందరూ వాళ్ళు చేసుకుంటారు కదా. వీలు పడకపోవచ్చు. వీలు పడిన వాళ్ళు అయితే వచ్చారండి. వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. అయితే తాంబూలం ఇచ్చేటప్పుడు అంటండి, మనకంట చిన్నవారైనా సరే కాళ్ళకి నమస్కారం అయితే చెయ్యాలంట. ఎందుకు అంటే మనం అమ్మవారి స్వరూపంగా పిలుస్తాం కాబట్టి అక్కడ వయసుతో సంబంధం లేదంటండి. నేను ఒక ఆంటీ చెప్తే తెలుసుకున్నాను. అయితే పెద్ద చిన్న అని ఉండదంట. తాంబూలానికి పిలిచినప్పుడు మనం అమ్మవారిని పిలిచాం కాబట్టి వాళ్ళ కాళ్ళకైతే నమస్కారం చెయ్యాలంట. ఇక్కడైతే నా చీర కాస్ట్ అడిగారండి వీడియోలో. కాస్ట్ వచ్చేసి 7,000 ఎంతో ఉన్నట్టుందండి. ఆఫర్లో 3,900కి వచ్చింది. తను అడిగారు కదా అని చెప్పి మళ్ళీ చూపించున్నాను. నా వీడియో చూసి ఇలా కామెంట్ పెట్టి అడిగినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సరే అని చెప్దాము అని చెప్పి ఇంకొకసారి వీడియో అయితే తీసానండి శారీని. తనకే చెప్తున్నాను, అమ్మ ఈ శారీ అయితే 3,900కి వచ్చిందిరా, ట్యాగ్ కూడా ఉంది, నేను చూపిస్తాను ఒకసారి చూసేసేయి. నా వీడియోని ఇలా మీరు చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెంగా నా వీడియో జనాల్లోకి వెళుతుంది కదా, అందుకని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఫార్వర్డ్ చేయండి నా వీడియోని. చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.
శారీ అయితే చూపిస్తున్నానమ్మా చూడు. 39 పడింది నాకు. మరి అది ఎక్కువ తక్కువ అనేది తెలియదు. కలర్ నచ్చింది, బోర్డర్ నచ్చింది. వాళ్ళు ఎంత అంటే అంతే కదా, మనకి మాల్స్లో ఏమీ తక్కువ గట్ట చెయ్యరు కదా. ఆఫర్లో ఉన్నాయి కానీ అవి నాకు నచ్చలేదు. ఇంకా అందుకనే ఈ శారీ అయితే తీసుకున్నాను. 39 అలా పడింది. సరేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.